టీ20 వరల్డ్ కప్ 2024లో లీగ్ దశ ముగిసింది. ఇక రేపటి నుంచి సూపర్ 8 పోర్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ కీలక సమయంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. అయితే నిజం చెప్పాలంటే భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఈ జూన్ 20 తారీఖున మొదటి సూపర్ 8 మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ బ్యాట్స్మెన్ అయిన సూర్యకుమార్ యాదవ్‌కు గాయమైంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా సూర్య చేతికి బంతి బలంగా తాకింది. వెంటనే ప్రాక్టీస్ నుంచి సూర్య వైదొలిగాడు. సూర్య గాయం తీవ్రత గురించి బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఫిజియోలో మాత్రం తనకు 2 రోజుల వరకు రెస్ట్ కావాలని చెప్పారట. అయితే ఈ క్రమంలో అంటే ఇంత సుదీర్ఘమైన ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో సూర్య విషయంలో బీసీసీఐ రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. ఎందుకనంటే బలవంతంగా ఆడించేస్తే ఆ గాయం తిరగబెట్టొచ్చు అని బీసీసీఐ భావిస్తోంది. సూర్యకు మోస్తారు గాయమైనా కూడా తొలి సూపర్ 8 పోరుకు విశ్రాంతి ఇవ్వాలని సూచిస్తోంది. ఒంటి చేతిలో మ్యాచ్ను మలుపు తిప్పే సూర్య కీలక సూపర్ 8 మ్యాచ్లకు దూరం అవ్వటం భారత్కు ప్రతికూల అంశమైనప్పటికీ కూడా ఓపెనర్గా ఇప్పుడు బరిలోకి యశస్విని రంగంలోకి దింపుతున్నారు. అయితే వన్ డౌన్లో కోహ్లీ వచ్చేస్తాడు కాబట్టి లేదా ఫోర్త్ స్థానంలో అయినా కోహ్లీ వస్తాడు కాబట్టి రిషబ్ పంత్ అలాగే కోహ్లీల మధ్య మంచి సంయమనం కుదరొచ్చు ఓపెనర్లు అవుట్ అయినప్పటికీ కూడా.